హలో మై బ్యూటిఫుల్ ఏంజల్స్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు నేను చాలా అందమైన అప్డేట్స్ మళ్ళీ ఎన్నో తీసుకొచ్చేసానండి. రోజు లాగానే ఈరోజు కూడా కొత్త అప్డేట్స్ తీసుకొచ్చేసాను. ఈరోజు అయితే మీకు స్పెషల్గా గోల్డ్ కాపీస్లో ఉన్న డిజైన్స్ కూడా మళ్ళీ కూడా కొన్ని కొత్త డిజైన్స్ కూడా యాడ్ చేశానండి. చూసేయండి అన్నీ కూడా. ఈ సెట్ చూడండి ఎంత హెవీ సెట్టో, మనకి స్వరోస్కి పెరల్స్తో మనకి మోజోనెట్ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ సెట్ వస్తుంది. మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి స్ట్రాబెరీ బీడ్స్ వస్తాయండి. సో స్ట్రాబెరీ బీడ్స్ వచ్చేసి మీ కలర్ ఆప్షన్స్ ఏవైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో అక్కడ గ్రీన్, పింక్, ఇంకా వేరే ఏ కలర్స్ కావాలి అన్నా సరే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా 24 క్యారెట్ గోల్డ్ రిప్లికాలో చాలా డిజైన్స్ తీసుకొచ్చేసాను. అన్నీ కూడా మీరు కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. లెంత్ ఎంత కావాలన్నా చేయొచ్చు. కలర్స్ చేంజ్ చేయమన్నా కూడా చేసేసుకోవచ్చు అండి. ఓకేనా, అన్నీ చూసేయండి. అదిరిపోయే కలెక్షన్ అనమాట. నల్ల పూసల్లో చూస్తున్నారు కదా, మీకు చూసే ఓపిక ఉండాలంతే. అన్నీ ఉన్నాయన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ పెండెంట్స్ ఉన్నాయి. ఏవి మిస్ అవ్వద్దు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ బెస్ట్ ప్రైస్లో కూడా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి బ్లాక్ బీడ్కి కింద హ్యాంగింగ్ వచ్చేసి మనకి జడావు కుందన్ పెండెంట్స్ వచ్చేసాయి కాబట్టి మీకు ఇంకా సేమ్ యాస్టిస్ గోల్డ్ అనే నమ్ముతారు, గోల్డ్లో తీసుకున్నారు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. కాబట్టి సిల్వర్లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి. మనకి బ్యాక్ సైడ్ గోల్డ్ స్క్రూస్ వస్తాయన్నమాట. అంటే రౌండ్ స్క్రూ. చాలామంది పుష్ బ్యాక్ అంటే ఏంటి, స్క్రూ బ్యాక్ అంటే ఏంటి, ఈ రౌండ్ స్క్రూ ఏంటి అనేసి కొంతమంది అడుగుతున్నారండి. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో అయితే. ఫస్ట్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ గురించి చెప్తానండి. పుష్ బ్యాక్ వచ్చేసి మనకి జస్ట్ పిన్ టైప్ ఉంటుంది అనమాట. మనం బటన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి, ప్రెస్సింగ్ టైప్ ఉంటుంది, అది పుష్ బ్యాక్ అనమాట. పిన్ టైప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ టైప్. స్క్రూ టైప్లో మనకి బాంబే స్క్రూ ఉంటుంది, నార్మల్ స్క్రూ ఉంటుంది. నార్మల్ స్క్రూ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే పిన్ టైప్ పుష్ చేస్తామో అదే పుషింగ్ బటన్ని మనం స్క్రూ చేస్తూ తిప్పుతూ వెళ్ళాలన్నమాట. సో ఓకేనా, అర్థమైంది కదా మీకు. స్క్రూ అనేది ఇలా చాలా పొడుగ్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి దాన్ని ఏమంటారు, స్క్రూ తెలుగులో అయితే దిమ్మలు అంటారు కదా. సో అవి మరలు, అవైతే మనం ఇట్లా రౌండప్గా తిప్పుతూ పోతే మనకి ఇయర్కి ఫిట్టింగ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత రౌండ్ స్క్రూ, బాంబే స్క్రూ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్కి ఎలా వస్తాయో సేమ్ యాస్టిస్ అవే. మనం గోల్డ్ ఇయర్స్ తీసుకున్నప్పుడు ఎలా అయితే స్క్రూ వస్తుందో సేమ్ యాస్టిస్. అండ్ రౌండ్ స్క్రూ, బాంబే స్క్రూ ఏదైతే అంటున్నానో నేను, బాంబే స్క్రూ అంటే చాలామందికి అర్థం అవ్వట్లేదండి. అందుకోసం అని నేను రౌండ్ స్క్రూ అని పెడుతున్నాను. రౌండ్ స్క్రూ అంటే ఏంటంటే మనం గోల్డ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్కి ఏ విధంగా అయితే మనకి స్క్రూస్ వస్తాయో బ్యాక్ సైడ్ సేమ్ అదే విధంగా వస్తాయి. అవి పెట్టుకుంటే కూడా మనం ఇది గోల్డా లేదా 1 గ్రామ్ గోల్డ్ రిప్లికానా అనేది అర్థం కాదనమాట. అలా ఉంటాయి మనకి లుకింగ్ వైజ్గా అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ స్టాపర్ కూడా ఉంటాయండి. ఇయర్ రింగ్స్కి బ్యాక్ స్టాపర్ అని పెడుతూ ఉంటాను కదా. బ్యాక్ స్టాపర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూ వస్తుంది. స్క్రూ తర్వాత మనకి స్టాపర్ ఇస్తారనమాట. ఫస్ట్ మనం ఇయర్ రింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ స్టాపర్ని పెట్టేసుకోవాలి ఇయర్కి బ్యాక్ సైడ్. పెట్టుకున్న తర్వాత స్క్రూని తిప్పేసేయాలి. అది బ్యాక్ స్టాపర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ టైప్ ఉంటాయి కదండి, అవి మీకు తెలిసిందే కదా. జస్ట్ హ్యాంగ్ చేసుకోవడమే. అవి కిడ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఈజీ వేరింగ్ అనమాట. అవి కిడ్స్ యూస్ చేయొచ్చండి, మనం కూడా యూస్ చేయొచ్చు. మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు. ఎందుకంటే హ్యాంగింగ్ కాబట్టి ఎవరైనా వేర్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలా పల్చగా ఉంటాయి, హోల్స్ కూడా చాలా జారిపోయి ఉంటాయి కదా. అంటే హోల్స్ పెద్దగా అయిపోయి వాళ్ళకి స్టిఫ్గా ఆగవు కదా. అలాంటి వాళ్ళకి కూడా చాలా వెయిట్లెస్గా బీడ్స్లో కూడా మనం చాలా టైప్స్ ఆఫ్ చేంజబుల్ పెడుతున్నామండి. అవన్నీ చూడండి. మనం ఎట్ ఏ టైం ఎప్పుడైనా సరే కిడ్స్కి పెట్టేయచ్చు, లేదు మనం యూస్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా సరే యూజ్ అయితే అయిపోతాయి అనమాట. అండ్ స్క్రూలో కూడా చేంజబుల్ చాలా వస్తున్నాయి. అవి కూడా పిల్లలకి ఈజీగా వేర్ చేయొచ్చు అండి. ఎందుకంటే మనకి ఆ సీలలు వచ్చేసి కూడా చాలా సన్నగానే ఉంటాయి. పుష్ బ్యాక్ కానివ్వండి, స్క్రూ బ్యాక్స్ కానివ్వండి. రౌండ్ స్క్రూ అయితేనే మనకి చాలా గొట్టాలు వస్తాయి కాబట్టి ఆ గొట్టం అనేది పిల్లలకి చాలా చిన్నగా ఉంటాయి కదండి హోల్స్ అయితే. సో వాళ్ళకైతే ఎక్కువ కాబట్టి మనకి పుష్ టైపు, స్క్రూ టైపు, ఇలా హ్యాంగింగ్ టైప్ అయితే మనం కిడ్స్ కూడా తీసేసుకోవచ్చు. సో ఫైనలీ ఓకే కదండి, మీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే కూడా నన్ను అడగండి. పాసిబుల్ అయితే నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను మీకు ఎవరికైనా. అంటే చాలామంది ఈ మధ్య అడుగుతూ ఉన్నారనమాట, మాకు స్క్రూ టైపే కావాలి మ్యామ్, పుష్ బ్యాక్ కావాలి, మాకు ఏది సూట్ అవుతుంది, ఇట్లా హోల్స్ పెద్దగా అయిపోయాయి, సో స్క్రూ బెటరా లేదంటే పుష్ బ్యాక్ బెటరా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఇయర్ రింగ్ వెయిట్ ఉందనుకోండి, స్క్రూ బ్యాక్ అనుకోండి, అది మనకి స్టిఫ్గా ఉంటుంది, ఆపుతుంది అనమాట వెయిట్ని కూడా. అదే ఇయర్ రింగ్ మనకి వెయిట్లెస్గా ఉందనుకోండి, సో పుష్ బ్యాక్ అయినా పర్లేదు, మనం వేర్ చేయొచ్చు ఈజీగానే, అది స్టిఫ్గానే ఉంటుంది. బట్
హెవీగా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్న ఇయర్ రింగ్స్‌కి అయితే మాత్రం స్క్రూ టైప్ అనుకుంటే మనకి కొంచెం చాలా థిన్‌గా ఉన్నాయి ఇయర్స్ అనుకున్నప్పుడు స్క్రూ టైప్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు మ్యామ్. అవైతే ఇంకా స్క్రూ ఉంటది కాబట్టి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా సరే మనం ఇయర్ అనేది మనకి ఇట్లా ఆపగలుగుతుందనమాట. సో, డిఫరెన్స్ అనేది ప్రాపర్‌గా అలా ఉంటుంది. సో, ఎవరికైనా ఇయర్స్‌కి హోల్స్ కొద్దిగా పెద్దగా అయ్యుంటాయి గదండీ! సో, అలాంటప్పుడు స్క్రూ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ మ్యామ్. ఇంకా మీరు స్క్రూకే వెళ్ళిపోవాల్సుంటది. పుష్ అనుకోండి కొంచెం వెయిట్‌గా ఉన్నయయితే ఆపలేమనమాట. కనిపిస్తూ ఉంటది మనకు కూడా ఇయర్‌కి. సో, కాబట్టి ఇంకా మీ కండిషన్ ఎలా ఉందో చూసుకొని కరెక్ట్‌గా మీరు అవైతే సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు మేడం. అండ్ బ్యూటిఫుల్ సైడ్ మాటీస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. లైట్ కలర్ పేస్టల్ కలర్‌లో పింక్, గ్రీన్‌లో వచ్చేసాయి. కింద మనకి కుందన్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. చాలా బాగున్నాయండి. ఇప్పుడు దసరాకైతే అదిరిపోయే కలెక్షన్ అయితే నేను డైలీ పెడతాను. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. డైలీ చూడండి. ఎందుకంటే దసరా కోసం కొత్త స్టాక్ అయితే వచ్చేసింది. చాలా స్టాకు. నేను వన్ బై వన్ రోజు కూడా మీకు కొత్త అప్డేట్స్ అనేవి కంటిన్యూగా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉండండి. బట్ బుకింగ్స్ మాత్రం ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దసరాకి చాలా సేలింగ్స్ ఉంటాయి. హెవీ మేకింగ్స్ ఉంటాయి. కొంచెం లేట్ అవ్వచ్చు అటు ఇటుగా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటే మీకు ఆ టైం వరకైతే మీకు ఖచ్చితంగా రిసీవ్ అవుతాయండి. కాబట్టి ఇప్పటి నుంచే మీరందరూ కూడా కావాల్సినవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోండి. బెటర్‌గా ఉంటది. రెడీగా ఉన్నయయితే మీకు పంపించేయగలుగుతాం గానీ మేకింగ్ అయితే మాత్రం మీకు మళ్ళీ మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి వెయిట్ చేయకుండా వెంటనే లేట్ చేయకుండా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. తెలుసు కదండీ ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలో. వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి. ఈ వీడియో చూసిన వెంటనే స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. అంటే మీన్స్ ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటెమ్ నచ్చింది అనిపిస్తే స్క్రీన్‌షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి 7013 అనే వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేసేసుకోండి. మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ అయితే ఆసమ్ అనమాట. మల్టీ కలర్‌లో మీకు మంచి మంచి కలర్స్‌తో బుట్టాలైతే మీకు చేసి ఇచ్చాను. సో, ఇవన్నీ స్క్రూ టైప్ వస్తాయండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఈ ఐటెమ్స్‌కి సంబంధించిన రివ్యూస్ కూడా పెడుతున్నాను కూడా. ఇంతకు ముందు కూడా పెట్టాను. సో, ఇక ముందు కూడా పెడుతూ ఉంటాను. అన్నీ చూడండి. కావాల్సినవి ఏవైతే కావాలో అవన్నీ బుక్ చేసేసుకోండి. మీకు మంచి మంచి ప్రైజ్‌లో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన ఐటెమ్స్ అనేవి తీసుకోవడానికి ఎర్లీగా ట్రై చేయండి. ఓకేనా అండి. ఇంకా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ లింక్ అయితే. సో, మీకు ఇన్‌స్టాలో కూడా చూడొచ్చండి. అనుశ్రీ కలెక్షన్స్ అనే ఇన్‌స్టా పేజ్ కూడా ఉంది. సో, దాంట్లో కూడా మీరు చూసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి. అండ్ మీకు బ్యూటిఫుల్ కిడ్ కాంబినేషన్‌లో చక్కగా మీకు కాంబో వచ్చేస్తుందండి. హిప్ బెల్ట్స్ వస్తున్నాయి, 2 వంకీస్ వస్తున్నాయి అండ్ నెక్ సెట్ వస్తుంది. మీకు ప్యూర్ జడావ్ లాకెట్‌తో అయితే మీకు వచ్చేస్తున్నాయి. సో, కిడ్ సైజు దసరాకైతే చక్కగా సూపర్‌గా చాలా చాలా బాగుంటుంది. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. మీకు ఇందులో అడల్ట్ కావాలి అన్నా కూడా వడ్డానాలైతే అన్నీ కూడా అవైల్‌గా ఉన్నాయండి. మీకు బిగ్ సైజ్ అడల్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడల్ట్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. అవి కూడా మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. కిడ్ సైజ్‌కి, అడల్ట్‌కి ప్రైస్ అయితే డిఫరెన్స్ వస్తుందన్నమాట. మన దగ్గర కిడ్ సైజ్ ఉన్నాయి అండ్ అడల్ట్ సైజ్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఇవైతే మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ రీస్టాక్ వచ్చేసాయండి. పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్‌గా వచ్చేసాయి. సో, అస్సలు మిస్ చేయొద్దు. చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా మీకు 1099లోనే వచ్చేస్తున్నాయి. సో, హ్యాండ్‌మేడ్‌లో మీరు చూడదగనన్ని ఉన్నాయండి. అంటే మీకు ఓపిక ఉండాలి. మీకు చూసే ఓపిక ఉండాలి. టైం ఉండాలి. అంతే. అన్ని ప్రొడక్ట్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటాము. అన్ని డిజైన్స్ ఉంటాయి డైలీ. మినిమమ్ 50 కొత్త డిజైన్స్ అయినా సరే మన దగ్గర లాంచింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో, మీరు డైలీ నిద్రపోయే ముందైనా కొద్దిసేపైనా చూసి పడుకోండి. అప్పుడే మీరు ట్రెండ్‌ని సెట్ చేయగలుగుతారు. ట్రెండింగ్‌లో ఉన్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు మన కలెక్షన్‌లో ఖచ్చితంగా దొరికిపోతాయన్నమాట. కాబట్టి డైలీ కూడా మిస్ చేసుకోకుండా చూసేయండి. మిస్ చేయొద్దు అస్సలు. ప్రైజెస్ కూడా మన దగ్గర హోల్‌సేల్ ప్రైస్ ఉంటది. అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్‌లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంట్లో ఉండి కూడా ఏమైనా సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్‌లో అయితే మన వాట్సాప్ గ్రూప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. జాయిన్ అవ్వండి. కావాల్సిన వాళ్ళు వెంటనే జాయిన్ అయ్యి ఆర్డర్స్ అనేవి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా అండి. అండ్ ఓపెనింగ్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా తీయాలి. రీసెల్లర్స్ అందరికీ కూడా నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ వాళ్ళకి మీరు మీ నుంచి చెప్పండి. పార్సెల్ ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు రిప్లేస్మెంట్ ఉంటది అనేసి వాళ్ళకి కూడా చెప్పండి. ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీయమని చెప్పండి. అప్పుడే రిప్లేస్మెంట్ ఉంటదని మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాల్సిందేనండి. ఏదైనా ఇష్యూ అయిందంటే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉంటేనే మనం రిప్లేస్మెంట్ అనేది చేయగలుగుతాము. సో, ఈ విషయాన్ని మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు కూడా
కన్విన్స్ చేసేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి, అస్సలు మిస్ చేయకండి.